ఇక్కడున్నది ఆంధ్ర కింగ్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలేను హీరో రామ్ రాశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ను విడుదల చేశారు. ఇప్పుడైతే హీరో రామ్ ఏకంగా గాయకుడే అయిపోయారు. ఈ పాటను హీరో రామే స్వయంగా పాడారు. వివేక్ మెర్విన్ స్వరపరిచారు. గీత రచయిత భాస్కర్ భట్ల తన రచనలో వినోదాన్ని, అభిమానుల జ్ఞాపకాలను అద్భుతంగా పొందుపరిచారు. తొలిసారిగా రామ్ పాడిన ఈ పాట ఇప్పుడు యూత్లో హల్చల్ చేస్తోంది. ఈ కథకి రామాయణమే స్ఫూర్తి. భయపెడుతూనే మా కథలో ఓ మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి విలేకరులతో మాట్లాడుతూ, నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఆ జానర్కి ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. ఆ ప్రేక్షకుల్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ ఒకసారి భయపెట్టే ఓ సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో ఉంది. హారర్, మిస్టరీ రెండిటినీ మేళవించి రాసుకున్న కథ ఇది. కిష్కింధపురి అనగానే మనందరికీ రామాయణం గుర్తొస్తుంది కదా. ఈ కథకి కూడా స్ఫూర్తి రామాయణమే. అదంతా ఒక రూపకల్లా కథలో మిళితమై ఉంటుంది. ఒక రేడియో స్టేషన్కి వెళ్ళడంతో జరిగే కథ ఇది. ఈ కథకి తగినట్లుగా మాకు అన్నీ పక్కాగా సమకూర్చారు నిర్మాత సాహు. చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ మిస్టరీ చిత్రాన్ని చూశామని సెన్సార్ సభ్యులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. మనం అంతర్జాతీయ స్థాయికి చేరబోతున్నాం. మాకు పరిమితులు ఉండవచ్చేమో కానీ మా ఆశయాలకు లేవు. అందుకే ఇంత పెద్ద సినిమాని మేం చేయగలిగాం అన్నారు తేజ సజ్జా. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం మిరాయి. రితికా నాయక్ కథానాయిక. మంచు మనోజ్ ముఖ్య భూమిక పోషించారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రానికి ముందస్తు వేడుక విశాఖపట్నంలో జరిగింది. బిగ్ టికెట్ని ఆవిష్కరించిన అనంతరం వేడుకను ఉద్దేశించి కథానాయకుడు తేజ సజ్జా మాట్లాడుతూ, ఈ సినిమాతో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాం. యాక్షన్, అడ్వెంచర్తో పాటు ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు ఉంటాయి. పిల్లలు మొదలుకుని అందరికీ నచ్చే సినిమా ఇది. మంచి సినిమా చెయ్యాలనే ఒకే ఒక లక్ష్యంతో మేమంతా పనిచేశాం. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక నటుడు కావడమే పెద్ద విషయం. అలాంటిది నేను చాలా దూరం వచ్చాను. ఈ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎంతో దూరం వెళ్ళాలి. అభిరుచి, తపన ఉన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ సినిమా వెనకాల ఆయన ఉండటంతోనే మేమిదంతా చేయగలిగాం. కార్తీక్ నాకు ఈ కథ చెప్పినప్పుడు దీని వెనుక ఇబ్బందులు చెప్పారు. ఇదే కదా మనం ప్రేక్షకులకు ఇవ్వాల్సిందని రంగంలోకి దిగాం. ఆ తరువాత మనోజ్ అన్న వచ్చారు. భవిష్యత్తులో రాబోతున్న సినిమాలతో మనం అంతర్జాతీయ స్థాయికి చేరబోతున్నాం. కుటుంబ కథతో కుటుంబం కోసం చేసిన ఈ సినిమాని అందరూ తక్కువ ధరలకే చూసేలా ఏర్పాట్లు చేశామన్నారు హీరో తేజ సజ్జా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.